నరసింహస్వామికి శరభకి యుద్ధం ఎలా జరిగిందో మీకు తెలుసా? ప్రతి ఒక్క విష్ణువు మరియు శివుడి భక్తులు ఈ వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. హిరణ్యకశపుడిని అతి క్రూరంగా కడుపు చీల్చి పేగులు బయటికి తీసి అతని గుండెను కూడా పిసికేసి చంపేశాడు. కానీ నరసింహస్వామి కోపం మాత్రం అస్సలు చల్లారలేదు. పెద్ద పెద్ద అంతస్తులను కూడా ఒక్క అరుపుతో గర్జిస్తూ కూల్చేస్తూ ఉంటాడు. అలా కనబడిన ప్రతి ఒక్క రాక్షసుడిని కసి తీరే వరకు ఆపకుండా చంపుతూనే ఉంటాడు. ఆయన గర్జనకు ప్రపంచం మొత్తం గజగజ వణికిపోతూ ఉంటుంది. అసలు మొత్తం భయపడుతూ పాతాళ లోకానికి పారిపోతారు. దేవుళ్ళందరూ ఇక భూమి నాశనం అయిపోతుంది అని భయపడిపోతూ ఉంటారు. అప్పుడు ఇంద్రుడు దేవుళ్ళందరినీ పిలిచి లోకాన్ని కాపాడే ఈ విష్ణువే ఇప్పుడు లోకాన్ని ధ్వంసం చేస్తున్నాడు. మనం అందరం ఎలాగైనా ఈ నరసింహుడిని ఆపాలి అని నిర్ణయించుకుంటారు. మొత్తం దేవుళ్ళందరూ నరసింహస్వామి దగ్గరికి వెళ్తారు. నరసింహస్వామి అప్పుడు కూడా రాక్షసుడిని క్రూరంగా చంపుతూ ఉంటాడు. స్వామి, మీరు ఈ లోకాన్ని కాపాడాలి, కానీ మీరే లోకాన్ని ధ్వంసం చేయకూడదు. ఇప్పుడు మీ వలన భూమి మొత్తం ధ్వంసం అయిపోతుంది. ఒక్కసారి మీరు చేస్తున్న ఈ ధ్వంసాన్ని చూడండి. మీరు కానీ ఇప్పుడు శాంతించకపోతే మిమ్మల్ని మేము ఓడించి తీరాల్సిందే అని అంటారు. ఓ మూర్ఖుల్లారా, నన్ను ఎవరు అనుకున్నారు? నేను నరసింహుడిని. నన్ను మీరు ఓడిస్తారా? నన్ను మీరు శాంతి పరుస్తారా? ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోండి, లేదంటే ఈ రాక్షసులతో పాటు మీ ప్రాణాలను కూడా తీస్తాను అని గట్టిగా గర్జిస్తూ అంటాడు. దానికి ఇంద్రుడికి కోపం వస్తుంది. తన వజ్రాయుధం ఎప్పుడైతే పట్టుకుంటాడో ఒక్కసారిగా నరసింహస్వామి సరివేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఇంద్రుడు ముఖం మీద ఒక గుద్దు గట్టిగా గుద్దుతాడు. అంతే, ఇంద్రుడు ఎగిరి దూరంగా పడిపోతాడు. ఆ తరువాత అగ్నిదేవుడిని గుద్దుతాడు. ఆ తరువాత వాయుదేవుడిని గుద్దుతాడు. ఆ తరువాత యముడిని కూడా గుద్దుతాడు. ఆ తరువాత సూర్యదేవుడిని గుద్దుతాడు. అలా అక్కడ ఉన్న ప్రతి ఒక్క దేవుడిని చితక్కొడుతూ నరసింహస్వామికి ముందు కన్నా ఇప్పుడు మరింత కోపం వస్తుంది. ఆ కోపాన్ని చూసి దేవుళ్ళందరూ గజగజ వణికిపోయి అక్కడి నుండి పారిపోతారు. కోపాన్ని చూసి ప్రహ్లాదుడికి ఏం చెయ్యాలో తెలియక ఒక గుహలోకి కూర్చొని బ్రహ్మకి తపస్సు చేస్తూ ఉంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి, నాకు తెలుసు ప్రహ్లాద, నువ్వు ఎందుకు ఇంత బాధపడుతూ తపస్సు చేస్తున్నావో. నువ్వు నాకు తపస్సు చేయడం వలన లాభం ఏమీ లేదు. ప్రహ్లాద, నువ్వు విష్ణువుని మళ్ళీ పరమశాంతి అవతారంలోకి మార్చాలి అంటే అది కేవలం నీ వలనే సాధ్యమవుతుంది. నరసింహస్వామి ముందుకు వెళ్ళి ఆయన స్తోత్రం పలకాలి. అప్పుడు ఆయన శాంతిస్తాడు. ఇది కేవలం నీ వలనే అవుతుంది అని ఏం చెయ్యాలో కూడా మొత్తం వివరిస్తాడు. అదే సమయంలో గాయపడిన దేవుళ్ళందరూ సరివేగంగా వైకుంఠానికి వెళ్తారు. లక్ష్మీదేవి తామర పువ్వులో కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటుంది. దేవుళ్ళందరూ ఏడుస్తూ మోకాళ్ళ మీద పడిపోయి నమస్కరించి, అమ్మ లక్ష్మీదేవి, విష్ణువు తన భక్తుడిని కాపాడడం కోసం ఉగ్రరూపమైన నరసింహస్వామి రూపంలోకి మారాడు. తన భక్తుడిని అయితే కాపాడడు, కానీ ఆయన రౌద్రం అసలు తగ్గలేదు. మొత్తం భూమి నాశనం చేస్తున్నాడు. తల్లి, కేవలం మీరే ఆయనను శాంతి పరచగలరు అని వేడుకుంటారు. ఓ దేవతలారా, ఈ పూర్తి సృష్టిలో ఎవరైనా నరసింహస్వామిని శాంతిపరచగలరు అంటే అది కేవలం ఆయన భక్తుడు ప్రహ్లాదుడు మాత్రమే. దీనికి బ్రహ్మదేవుడు ప్రహ్లాదుడికి సాయం చేస్తున్నాడు. దీనికి కొంచెం సమయం పడుతుంది అని అంటుంది. తల్లి, ఆ కొంత సమయం చాలు నరసింహుడు సృష్టిని మొత్తం ధ్వంసం చేయడానికి. ఈ కొంత సమయంలో మీరు నరసింహుడిని శాంతిపరచండి తల్లి అని వేడుకుంటారు. అమ్మో, నా విష్ణువుని చూస్తుంటే నాకే భయం వేస్తుంది. దీనికి నా వద్ద ఒక ఉపాయం ఉంది. నరసింహస్వామి ఆ బలం కేవలం ఒక్క నా అన్నయ్య రుద్రుడికి మాత్రమే సాధ్యమవుతుంది. మీరు వెంటనే అక్కడికి వెళ్ళండి అని చెబుతుంది. వెంటనే ఒక్క క్షణం కూడా హోదా చేయకుండా దేవుళ్ళందరూ కైలాస పర్వతానికి వెళ్తారు. శివుడు ధ్యానములో లీలమై ఉంటాడు. దేవుళ్ళందరూ మోకాళ్ళ మీద పడిపోయి నరసింహస్వామి గర్జనకు కైలాస పర్వతం కూడా దద్దరిల్లిపోతూ ఉంటుంది. చూడండి స్వామి, లోకాన్ని కాపాడే ఆ విష్ణువే ఇప్పుడు లోకాన్ని నాశనం చేస్తున్నాడు. ఆయన కోపాన్ని చల్లార్చడానికి మేము అక్కడికి వెళితే మమ్మల్ని తరిమి కొట్టాడు. ఆఖరి లక్ష్మీదేవి కూడా ఆమె భర్తను చూసి భయపడిపోయి మమ్మల్ని ఇక్కడికి పంపించింది. స్వామి, మీరే ఈ లోకాన్ని కాపాడాలి అని వేడుకుంటారు. పార్వతీదేవి కూడా మా అన్నయ్య విష్ణువు ఏంటి ఇంత భయంకరంగా ఉన్నాడు అని భయపడిపోతుంది.
అప్పుడు పార్వతీదేవి శివుడిని, స్వామి ఒక్కసారి కళ్ళు తెరవండి అని శివుడి భుజం మీద చెయ్యి పెడుతుంది. శివుడు ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు. ఆయన 2 కళ్ళ నుండి అగ్నిజ్వాలలు వస్తూ ఉంటాయి. మొత్తం ఏం జరిగిందో ఆయన కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. దేవతలారా, నేను కూడా నరసింహుని శాంతి పరచలేను. అది కేవలం ప్రహ్లాదుని వలనే సాధ్యం అవుతుంది. నేను ఆయనని శాంతి పరచలేను. కానీ ఆయనకు ఉగ్రకోపం చాలా ఎక్కువ. ఆ ఉగ్రరూపాన్ని ఆపాలి అంటే నేను కూడా ఒక ఉగ్రరూపంలోకి మారిపోవాలి అని ఒక్కసారిగా ఆయనలో ఉన్న కోపాన్ని బయటికి తెస్తాడు. శివుడు గట్టిగా అరుస్తూ ఉంటాడు. మెల్లగా ఆయన చేతులు ఒక సింహం చేతుల్లాగా 10 చేతుల్లాగా మారిపోతాయి. మెల్లగా ఆయన కాళ్ళు 4 సింహం కాళ్ళలాగా మారిపోతాయి. ముఖమంతా నరసింహస్వామిలాగా ఒక సింహం రూపంలాగా మారిపోతుంది. ఆయనకి 2 రెక్కలు వస్తాయి. శివుడి కంఠంలో విషం ఉన్నట్లు ఆ రూపం ఒళ్ళంతా విషంతో నిండిపోయి ఉంటుంది. అలా శివుడు శరభ అవతారంలోకి మారిపోతాడు. అలా మారిపోయిన వెంటనే ఉగ్రకోపంలో నరసింహస్వామి దగ్గరికి బయలుదేరుతాడు. విష్ణువు ఉగ్రరూపాన్ని మేము ఆపలేక ఆస్త కష్టాలు పడుతున్నామే. ఇక ఇప్పుడు ఈ సూర్యుడి రూపాన్ని చూస్తుంటే మాకు ఒళ్ళంతా గజగజ వణుకు పుడుతుందే. ఇక ఈయనను శాంతిపరచాలి అంటే ఇంకేం చేయాలో అని అనుకుంటూ ఉంటారు. పార్వతీదేవి మాత్రం నవ్వుతూ వెళ్తున్న శరభ వైపు చూస్తూ ఉంటుంది. శరభస్వామి సరి వేగంగా హిరణ్య కశపుడు రాజ్యానికి వెళ్తాడు. నరసింహస్వామి అప్పుడు కూడా ఆ రాజ్యాన్ని ధ్వంసం చేస్తూ రాక్షసుడిని చంపుతూ ఉంటాడు. ఒక రాక్షసుడిని చేతులతో పట్టుకొని వాడిని 2 ముక్కలుగా చీలుస్తూ ఉంటాడు. అప్పుడు గట్టిగా నరసింహ అని ఒక అరుపు వినబడుతుంది. ఒక్కసారిగా భూమి మొత్తం ఆ అరుపుకి దద్దరిల్లిపోతూ ఉంటుంది. నరసింహస్వామి కోపంతో ఊగిపోతూ అటు ఇటు చూస్తూ ఉంటాడు. అప్పుడు ఒక పొగ నుండి శరభ నడుచుకుంటూ వస్తాడు. హిరణ్యకశపుడు చనిపోయాడు. నువ్వు నీ భక్తుడిని కాపాడావు. ఇక నీ కోపాన్ని తగ్గించుకో అని అంటాడు నరసింహస్వామి శరభని. చూడగానే ఆయన శివుడి రూపం అని అర్థమైపోతుంది. శివ, నేను ఈరోజు ఈ లోకంలో ఉన్న ఏ రాక్షసుడిని వదిలిపెట్టను. ఈరోజు ప్రతి ఒక్క రాక్షసుడిని నేను చంపి తీరాల్సిందే. ఈ కార్యానికి నువ్వు అసలు అడ్డుపడకు, లేదంటే నిన్ను కూడా ఈరోజు నేను వదలను అని హెచ్చరిస్తాడు. నరసింహ ఒక్క హిరణ్యకశపుడు చేసిన తప్పుకి ప్రతి ఒక్క రాక్షసుడిని చంపడం సృష్టి నీతి కాదు. నువ్వు ఇలా చేయడం చాలా తప్పు. నరసింహ, నీ కోపాన్ని తగ్గించుకో. వైకుంఠంలో లక్ష్మీదేవి నీ కోసం ఎదురు చూస్తుంది. దయచేసి వైకుంఠానికి వెళ్ళిపో అని చెబుతాడు. నరసింహస్వామి కోపంతో ఊగిపోతూ, లేదు, ఈ రోజుతో భూమి మీద శాంతి నెలకొంటుంది. నువ్వు ఈ రాక్షసుడిని కాపాడాలి అంటే ముందు నన్ను ఆపాలి అని నరసింహస్వామి ఒక్కసారిగా కోపంతో ఒక పెద్ద బండరాయిని శరభపై వేస్తాడు. శరభ ఒక్కసారిగా అచ్చం నరసింహస్వామిలాగా మారిపోతాడు. తల మాత్రం సింహంలాగా ఉండి శరీరం అంతా మనిషిలాగా ఉంటుంది. ఆయనకు 10 చేతులు ఉంటాయి. అలాగే పెద్ద రెక్కలు ఉంటాయి. శరభ ఆ బండరాయిని ఒక్కసారిగా ఒక్క గుద్దుతో పగలగొట్టేస్తాడు. ఒక్కసారిగా ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి ఒకరినొకరు ముఖం మీద ఒకేసారి గుద్దుకుంటారు. వేళ్ళకి ఉన్న గోర్లతో ఇద్దరు బరుక్కుంటూ ఒకరినొకరు గాయం చేసుకుంటూ ఉంటారు. అలా వారి ఒంటి నుండి రక్తం కారుతూ ఉంటుంది. అయినా సరే ఇద్దరు ఆపకుండా కొట్టుకుంటూనే ఉంటారు. శరభ నరసింహస్వామిని పట్టుకొని సరివేగముగా గాలిలో ఎగురుతూ నరసింహుడిని కొడుతూ ఉంటాడు. నరసింహుడు కూడా కోపంతో శరభ మెడని గట్టిగా కొడుకుతాడు. అలా ఒక్కసారిగా ఇద్దరు హిమాలయ పర్వతాల మీద పడిపోతారు. శరభకి ఇక పట్టరాని కోపం వస్తుంది. కోపంతో శరభ 3వ కన్ను తెరిచి నరసింహస్వామిని భస్మం చేయబోతున్నప్పుడు స్వామి 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 అని ప్రహ్లాదుడు కొండ ఎక్కి అరుస్తూ పరిగెత్తుకుంటూ వస్తాడు. స్వామి ఆగండి, నరసింహస్వామిని నేను శాంతిపరుస్తాను అని ప్రహ్లాదుడు నమస్కరించి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ, ప్రభువు దయచేసి శాంతించి ఒక్కసారి అందరినీ చూడండి, ఎంత బాధపడుతున్నారో. నరసింహస్వామి గట్టిగా అరుస్తూ ఎవడో రా అక్కడ అని కోపంతో ప్రహ్లాదుడిని చూస్తాడు. ప్రహ్లాదుడిని చూడగానే ఆయన ముఖంలో ఉన్న కోపం ఒక్కసారిగా తగ్గిపోతుంది. ఒక్కసారిగా వీళ్ళు ముగ్గురు మాయమైపోయి
కూలిపోయిన హిరణ్యకశపుడు రాజ్యంలో ప్రత్యక్షమవుతారు. ప్రభువు దయచేసి శాంతించండి, నేను బాగానే ఉన్నాను, నాకేమీ కాలేదు అని మెల్లగా నరసింహస్వామి తల మీద చెయ్యి పెడతాడు. అంతే, నరసింహస్వామి ఒక్కసారిగా శాంతిస్తాడు. వెంటనే నరసింహస్వామి విష్ణువుగా మారిపోతాడు. ఇది పూర్తి నరసింహస్వామి కథ. ఇప్పుడు ప్రతి ఒక్కరికి నరసింహస్వామి ఎవరు, ఎలా జన్మించాడు, శివుడితో ఎందుకు యుద్ధం చేశాడో అర్థమయ్యింది అనుకుంటున్నాం. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.